మీ ఆదాయం 50,000 రూపాయలు తీసుకున్నారు, నెలకి ఆదాయం 50,000 అనుకోండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఎంత పెరగాలి అంటే ఒక 7% పెరగాలనుకోండి. ఎంత పెరగాలి? కనీసం 60,000 రూపాయలు మీ శాలరీ కావాలి. 60,000 రూపాయలు నెక్స్ట్ ఇయర్ మీ శాలరీ కాకపోతే మీరు ఇంకొక 7,000 రూపాయలు 8,000 రూపాయలు డెట్లోకి వెళ్ళాలి. అంటే అప్పు చేయాలి మెయింటైన్ చేయాలంటే. సో ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఇలా పెరుగుతూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం శాలరీ పెరుగుతుందా, ప్రతి సంవత్సరం బిజినెస్లో ఆదాయం పెరుగుతుందా అంటే అది అందరికీ చెప్పలేం. దానికోసం ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కోసం మనం ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత సేవ్ చేయాలి. సపోజ్ మీకు ఒక 50,000 రూపాయలు అనుకుందాం, లేకపోతే 1,00,000 రూపాయలు అనుకుందాం, మీ ఆదాయం 1,00,000 రూపాయలు. మీరు ఒక 50,000 రూపాయలు కనీసం ఇంటికి ఖర్చులకు అవుతుంది. ఒక నలుగురున్న ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతేనైతే, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో 50,000 రూపాయలు ఇంటికి కనీస ఖర్చులు. తర్వాత ఒక 25,000 నుంచి 30,000 రూపాయలు మీకు లగ్జరీస్. లగ్జరీస్ అంటే లగ్జరీస్ కాదు, ఎసెన్షియలే. అవి కనుక లేకపోతే లైఫ్ డ్రైగా ఉంటుంది. మీరు సినిమాకి వెళ్ళాలి, ఐనాక్స్కి వెళ్ళాలి, నలుగురు వెళ్తే 4,000 రూపాయలు. ఇలా మీరు కనీసం 2 సార్లు సినిమాకి వెళ్తే 10,000 రూపాయలు, లేదా ఇంకొక చోటుకి వెళ్ళినా కూడా ఇట్లా ఈ ఎసెన్షియల్స్ అన్ని కలిపి ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు మీకు ఖర్చు అవుతుంది. ఇది మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి ఖర్చు అవుతుంది. సో ఏమవుతుంది, ఒక 70,000 నుంచి 80,000 రూపాయలు అయిపోయింది కదా, ఇంకొక 20,000 రూపాయలు మినిమం ఉంటుంది. దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇది సేవ్ చేసుకుంటే ఏమవుతుందంటే, సపోజ్ ఇవాళ మీకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉంది. ఒక 5 years తర్వాత మీరు ఇదే లైఫ్ని, ఇప్పుడున్న యాసిస్గా ఉన్న లైఫ్ని లీడ్ చేయాలంటే మీకు కనీసం 1,50,000 రూపాయలు ఆదాయం కావాలి నెలకి. ఆ రోజు వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే మనం మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోతాం, డెట్లోకి వెళ్తామంటాం, దాని అప్పుల్లోకి వెళ్తాం. సో దాన్ని బీట్ చేయడం, అది వచ్చినా రాకపోయినా వస్తే మంచిదే, వస్తే అదనంగా వస్తే మనం సేవ్ చేసుకుందాం. బట్ రాకపోయినా కూడా బీట్ చేయడం కోసం ఏం చేయాలంటే మనం ఈ సేవింగ్ అనేది మొదలు పెట్టాలి.